తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి చలిమడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వంలో రాజన్న సన్నిధిలో స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చలిమడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక ఉద్యమం ద్వారా సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. గత 10 సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిపాడని, అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన కేసీఆర్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పొలోసా నరేందర్, కౌన్సిలర్లతో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, గౌరవ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ 70 ఏళ్ల పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి ఆలయం ముందు వారి జన్మదినాన్ని మరి మన వేములవాడ పట్టణ నాయకులు, మన చైర్మన్ మాధవి గారితో పాటు మనోహర్ రెడ్డి గారు కానీ, లేదంటే ఇతర నాయకులు పెద్దలందరూ కూడా వారందరికీ సమక్షంలో ఈరోజు వారి పుట్టినరోజు పురుచుకొని కేక్ కట్ చేయడము, మరి వారికి ఇక్కడ నుండి ఇంకా 30 అంటే 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవ చేయాలి, మరి దేవుడు వారిని చల్లగా ఆరోగ్యంగా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి వారికి వేములవాడ నియోజకవర్గ పక్షాన అందరూ కార్యకర్త నాయకుల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, అపర భగీరథుడు, మరి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మరి గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రం సృష్టించినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 69 వసంతాలు పూర్తి చేసుకున్న 70 వసంతాలకు అడుగుపెడుతున్న సందర్భంలో మరి గౌరవ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చలిమడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వంలో వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ రాజరాజ స్వామికి కోడముక్కులు చెల్లించుకొని కేక్ కట్ చేసుకొని చాలా పెద్ద ఎత్తున కూడా సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో నీటి సమస్య, కరువు కాటకాలు లేదు అంటే దానికి కారణం మన గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు కరెంటు కోత లేదు, నీటి సమస్య లేదు. ఇవన్నీ ఈ విధంగా మనందరూ కూడా ప్రతి అభివృద్ధి ఫలాలు కావచ్చు, సంక్షేమ ఫలాలు కావచ్చు, ప్రతి గడప గడపలకు చేరిన చరిత్ర ఈరోజు గౌరవ కేసీఆర్ గారిది. ఒక ఉద్యమకారుడు కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర, ఒక కారుణ్య జన్ముడు. మరి వారి అడుగుజాడలో మేమందరూ కూడా చాలా మరి ముందుకెళ్ళి మరి ఈ రకంగానే ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి మరి నిండు నూరేలు ఆరోగ్యాలతో, ఆ రాజస్వామి దీనులతో ఇంకా కూడా సుభిక్షంగా ఉండి వారి కుటుంబానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, రాష్ట్రాన్ని సాధించిన భగీరథులు, పెద్దలు, మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున గుడిలో పూజలు చేసి అర్చన చేసి కోడమొక్కులు చెల్లించుకొని గుడి ముందు కేక్ కట్ చేసుకొని వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో 2014 కన్నా ముందు ఈ ప్రాంతంతో పల్లెలు కానీ పట్టణాలు కానీ ఒకసారి అభివృద్ధి దశలో ఉందంటే వారు చేసిన గణనీయమైన మార్పు ఈ మెట్ట ప్రాంతమైన పల్లెలు రైతాంగము ఈ అసిరికార్తి ఏ సంగిళ్లలో ఇలా చెరువు నిండినవి కలకలాడిందంటే వారు చేసిన ఇలా రూపకల్పన పునాదులే అని ఈ సందర్భంగా ఒక్కసారి వారు చేసిన పథకాలను గుర్తు చేసుకుంటూ రాబోయే కాలంలో ప్రజలకు సేవ చేయడం కొరకు కానీ మరి ఆరోగ్యంగా మంచిగా ఉండాలని వ్యాయారాజ స్వామి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అన్ని రంగాలలో ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి 70 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. రైతుల విషయానికి వస్తే మరి రైతులు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర, వారికి ఉచిత విద్యుత్తులు, వారికి నీటి సౌకర్యాన్ని, రైతు బంధు, రైతు బీమా, రైతులకు పంటలకు సరిపడే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఎన్నో అందించి రైతు రాజ్యంగా రైతే రాజ్యం కావాలని ఆ లక్ష్యంతో ఆ దిశతోని పయనించిన కేసీఆర్ గారిని సందర్భంగా అభినందిస్తున్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది మాసాల్లోనే ఈరోజు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మళ్ళీ త్వరలో మళ్ళీ కేసీఆర్ గారు పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు కేసీఆర్ పుట్టినరోజు శుభ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మహనీయుడు మన తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ శాఖ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో శ్రీ రాజేశ్వర స్వామికి మొక్కుకొని కోడి మొక్కులు చాదర్ చేసి ఇక్కడ గుడి ముందు కేక్ కట్ చేయడం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఇంకొక 100 సంవత్సరాలు ఆ మహనీయుడు చల్లగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున కోరుకోవడం జరుగుతుంది.